సార్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ఒకసారి మనం వస్తే 2023 ఎన్నికలకు ముందు ఇదిగో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, రాబోతోంది, అదిగో వచ్చేస్తుంది, ఇంతమంది నాయకులు ఉన్నారు, సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, అట్లాగే రామచంద్రరావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వగైరా వగైరా చాలా పేర్లు వినటం జరిగింది. ఒక్కసారిగా సమీకరణలు మారిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? నిజంగానే మొత్తం సర్వత్రా కూడా రాష్ట్రమంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పట్ల ప్రజలు విసిగిపోయినారు. వాళ్ళ అవినీతి, కుంభకోణాలు, వారి కుటుంబ పాలన, వారి పెత్తనము, అహంకారపూరితమైనటువంటి అధికారాన్ని చెలాయించడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోయింది. 2 సార్లు అధికారులకు వచ్చిన తర్వాత 3వసారి అయినా మార్పు వస్తుందని అనుకున్నారు, కానీ వాళ్ళు రెచ్చిపోయి ఆ రకంగా వివరించడం వల్ల ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా బీజేపీని చూశారు. నరేంద్ర మోడీ గారు దేశంలో చేస్తున్నటువంటి అభివృద్ధి, మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధితో పాటు పేదల సంక్షేమాలు, అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, వంశపారపర రాజకీయాలకు తావు లేకుండా ఇవన్నీ కూడా ప్రజలు నచ్చినాయి. ఆ రోజుల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉప ఎన్నికలు మేము గెలుస్తూ వచ్చాం. అవును, అది దుబ్బాక అయినా, లేకపోతే హుజురాబాద్ అయినా, లేదా ఏ ఎన్నికలైనా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారిగా 48 కార్పొరేటర్లు గెలిచి, కనీ విని ఎరుగనటువంటి ఈ అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ డిపాజిట్ గల్లంత అయింది. కాంగ్రెస్ అసలు దరిదాపులో లేకుండా పోయింది, ఎవరికి గుర్తు కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు దూసుకుపోతా ఉన్నారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఏ రకంగా ఆ రోజు బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షునిగా ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నప్పటికీ చివరి నిమిషంలో మరి ఎందుకో ప్రజలు మరి టీఆర్ఎస్ ఓడించేటువంటిది ఆ విధానం, మరి ఎందుకో అందులో కొన్ని విషయాలు, కాంగ్రెస్ చేసిన తప్పు ప్రచారాలు, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, ఒక గూటి పక్షులు అని చెప్పి ప్రచారం చేయడం, వాళ్ళు గ్యారంటీలు, హామీలు, ప్రజలను ఎందుకో వాస్తవంగా కాంగ్రెస్ గెలిచింది కాదు, కాంగ్రెస్ లాభపడిందంటాను నేను. రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా మొదటగా అతను మా స్కూల్లో చదివిన వ్యక్తి, తర్వాత దారి తప్పి మరి ఇంకో పార్టీలో పోయి యూనివర్సిటీలో జాగృతి పత్రికలో ఉండేవాడు. ఇప్పుడు తప్పుడు విశ్వవిద్యాలయంలోకి వెళ్ళి మొత్తం తన భావజాలం, తన ఆలోచన విధానం పూర్తిగా మార్చిపోయి ఆ కాంగ్రెస్ సంస్కృతి పెరిగింది. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఆ జరిగిన పొరపాటు కూడా గ్రహించారు. ఏదో మనం పెనం నుంచి పోయి పొయ్యిలబడ్డట్టు అయింది, ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రాన్ని మేల్చి కాదు కదా, దోపిడీ, దోచుకోవడం. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి స్వయంగా అన్నాడు, 1,000 కోట్ల రూపాయలు మనం ఈ రాష్ట్రం నుంచి ఆ కుటుంబానికి పంపించలేమా అంటారు. అంటే 1,000 కోట్లు కుటుంబానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఇచ్చిన హామీలేంది? మహిళలకు 2,500 నెలకు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఫటాఫట్ కటాకట్ మీ అందరికి బ్యాంకులకు పడతాయి అన్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామని చెప్పారు. దివ్యాంగులకు ఏ రకంగా 6,000 రూపాయలు ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామని. ఇవన్నీ కూడా ఎన్నికల్లో గెలిచేదానికి మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి దగా చేసి ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చందంగా కాంగ్రెస్ నైజాన్ని గమనించి ఇప్పుడు మాత్రం ప్రజల్లో గమనిస్తున్నాం. తప్పిదాన్ని గమనించి మోదీ గారి నేతృత్వంలోనే ఈ తెలంగాణ బాగుపడుతుంది. ఇవాళ మేము అధికారం లేకపోయినప్పటికీ కూడా మోదీ గారి మీద నమ్మకంతో, విశ్వాసంతో, వారి బొమ్మతోనే ఇవాళ 8 మంది ఎంపీలు గెలిచి 30% ఓట్లు సాధించామంటే ప్రజలకు ఎంత నమ్మకం మోదీ గారి పట్ల. అందుకనే ప్రజలు చూస్తున్నారు అభివృద్ధి. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల్లో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, రైల్వే ప్రాజెక్టులు కానీ, లేదా నేషనల్ హైవేస్ కానివ్వండి, అనేకమైనటువంటి ఇవాళ ఆంధ్రాకు వచ్చినట్టయితే మీరు చెప్పడానికి వీలేదు. ఇవాళ రైల్వేకి సంబంధించి కానివ్వండి, లేదా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర నిధులే కానివ్వండి, తెలంగాణకు వస్తే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడం 6,000 కోట్లు పెట్టి, ఇవాళ కేవలం రైల్వే బడ్జెట్ యూపీఏ హయాంలో ఆ రోజు 10 సంవత్సరాల అధికారం ఉంటే అత్యధికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 886 కోట్లు వాళ్ళు కేటాయిస్తే, ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్కి 10,000 కోట్లు, తెలంగాణకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే కొత్తగా రైల్వే స్టేషన్లు ఆధునీకరించడం, ఇవాళ సికింద్రాబాద్ కానీ, నాంపల్లి కానీ, చెర్లపల్లి టెర్మినల్ కానీ,
కొత్త రైల్వే స్టేషన్. నేను పదే పదే చెప్తా ఉంటాను, ప్రజలు నమ్మి మెదక్ నుంచి ఆ రోజు ఇందిరాగాంధీకి ఎక్కడ గెలవలేని పరిస్థితి ఉంటే మెదక్ నుంచి గెలిపిస్తే ప్రధానమంత్రి అయితే మాకేదో ఉరగబెడతారని భావిస్తే చేసింది శూన్యం. కానీ అదే మెదక్లో ఇవాళ నరేంద్ర మోడీ గారు కొత్తగా మెదక్ రైల్వే స్టేషన్, సిద్దిపేట రైల్వే స్టేషన్, అదే రకంగా కొమరవెల్లి రైల్వే స్టేషన్, అంటే మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేనటువంటి రైల్వే స్టేషన్ మీరు వచ్చారంటే ఎంతమంది భక్తులు. మరి ఇది అవుతుంది మోదీ గారి యొక్క ఆలోచన విధానం. కాబట్టి మోదీ గారు మాత్రం పదే పదే చెప్తా ఉంటారు, ఎన్నికల వరకే లక్ష్మణ్ గారు రాజకీయాలు మనకు, ఎన్నికల తర్వాత టీం ఇండియాగా పనిచేయాలి. అది ఈశాన్య రాష్ట్రాలైనా దక్షిణ మనం అధికారం ఉన్నామా లేదని కాదు, అభివృద్ధి చేయాలి. అప్పుడే మనం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దానికి, ఆ నిర్వచనానికి మరి అర్థం ఉంటుంది అని చెప్పి ఆ రకంగా ఇవాళ 15 లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అందుకని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు, ఎందుకు వై నాట్ తెలంగాణ ఇన్ బీజేపీ. యూపీలో గెలుస్తున్నాం, మహారాష్ట్రలో గెలుస్తున్నాం, మధ్యప్రదేశ్లో గెలుస్తున్నాం, రాజస్థాన్లో గెలుస్తున్నాం, ఒరిస్సా, హర్యానా, ఢిల్లీలో కూడా గెలిచాం, ఛత్తీస్గఢ్లో గెలిచాం. తెలంగాణ ఎందుకు గెలకూడదు? అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి మన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తెలంగాణ పట్ల కూడా ఇవాళ దృష్టి సారించబోతాం. రేపు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇప్పుడు మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు, హైదరాబాద్కు మే 10వ తేదీన రాబోతున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇవాళ 8,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవానికి వస్తున్నప్పటికీ కూడా ఇవాళ నేను తెలంగాణకు ఇవాళ ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తు తెలంగాణలో బీజేపీ అని ఒక సంకేతం ఇవ్వడానికే మోదీ గారు వస్తున్నారు. కేంద్ర పార్టీ కూడా, జాతీయ పార్టీ కూడా రాబో 2 సంవత్సరాలు ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బీజేపీ అధికారంలోకి రావాలి, మోదీ తరహా పాలన కావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన కావాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా జాతీయ పార్టీ కూడా దృష్టి సారించబోతుంది. దక్షిణాది రాష్ట్రాలలో లక్ష్మణ్ గారు, కర్ణాటక తర్వాత చాలామంది తెలంగాణలో ఖచ్చితంగా భాజపా ప్రభుత్వం వస్తుంది అనుకున్నది మొన్న సాకారం కాలేదు, ఇప్పుడు సాకారం అవుతుందని మీరు తెలియజేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుంది అని అనుకుందాం కాసేపు భావిస్తే. తెలంగాణ ప్రజలు వెలమల రాజకీయాన్ని చూశారు, రెడ్ల రాజకీయాన్ని చూశారు. మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో వెనుకబడిన తరగతులకి ఆ ముఖ్యమంత్రి పీఠం చేరువవుతుందని మీరు అనుకుంటున్నారా, అనుకోవటం లేదా? దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? చాలా స్పష్టంగా అప్పుడు మా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టం చేసింది. జాతీయ పార్టీ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు బీజేపీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పగలిగింది ఒక పార్టీ మాత్రమే, అది బీజేపీ మాత్రమే. అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి, కొనసాగినాయి, వచ్చినాయి, పోయినాయి. ఇప్పుడు కూడా అనేక పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ కూడా ఇంత సాహసంగా, ధైర్యంగా చెప్పడం లేదు. ఎందుకంటే తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ, ఒక మహిళ ముఖ్యమంత్రి కాలేకపోయింది. సామాజిక న్యాయం అంటే ఇవాళ అది బీజేపీ వల్లనే సాధ్యం. ఎందుకంటే మోదీ గారు మీరు చూస్తున్నారు, ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి, భారత రాష్ట్రపతిని, ఒక మైనార్టీ మేధావిని రాష్ట్రపతి చేశారు, ఒక దళితుడిని, చదువుకున్న సామాన్య కార్యకర్తను రాష్ట్రపతి చేసింది. ఇవాళ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నరేంద్ర మోడీని, ఒక ఛాయాముఖన వ్యక్తిని ఇవాళ దేశానికి ప్రధానమంత్రి చేశాం. దేశ చరిత్రలో 3వసారి ప్రధానమంత్రి కావడం ఒక పేద కుటుంబం వ్యక్తి, ఆ ఖ్యాతి మోదీ గారికి దక్కింది. కాబట్టి బీజేపీ చెప్పింది చేస్తుంది, చేయగలిగింది మాత్రం చెప్తుంది. మేము అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మిస్తామని చెప్పాము, అది చేసి తీర్చాము. 370 ఆర్టికల్ మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్నాం. ఆ రకంగా భారత రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో కూడా ఇవాళ అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంది ఇవాళ మోదీ గారు. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పాం. కానీ యూపీఏ చైర్పర్సన్గా మహిళగా సోనియా గాంధీ ఉన్నప్పటికీ కూడా సాధ్యం కాలేదు. వాళ్ళ కూటమి పార్టీలే వ్యతిరేకిస్తే, బిల్లుని చింపేస్తే నోరు మీద పని సోనియా గాంధీ. అటువంటిది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏ పార్టీలు అయితే బిల్లు చింపాయో వాళ్ళను కూడా అనుకూలంగా ఓటు వేయించగలిగిన అంటే మహానుభావుడు అది నరేంద్ర మోడీ గారే. కాబట్టి అందుకనే ఒక హిందీలో చెప్తూ ఉంటారు మా వాళ్ళు, మోదీ హై తో ముమ్కిన్ హై. మోదీ ఉంటే అది సాధ్యమని ప్రజలకు ఆ విశ్వాసం, నమ్మకం ఇవాళ మోదీ గారి పట్ల ఉంది.